మందిలో ఏమనిపించిందంటే, అయితే దేవుడు లేడా, నేనే దేవుడైనప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తే సరిపోలేదా అన్నటువంటి ఒక భావం కలిగింది. అంటే దేవుడు ఇంకా వేరే లేడు కదా, ముందు అది క్లియర్ చేయాలి నేను. లేకపోతే అక్కడ ఆస్తిక మహాశైలందరికీ ఆహ్వానం అని రాశారు. అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళందరూ రావచ్చు అని. ఇక్కడ లోపలికి పిలిచి దేవుడు లేడని చెప్తుంటే కదా, వెంకటేశ్వర స్వామిని గురించి ఆయన లేడని కదా నేను చెప్పాము. అది చాలా తప్పు కదా. అందుకు సరిగ్గా మీకు అర్థం కావడానికి ఇవాళ ఇంకా కొంచెం క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. నేను ప్రయత్నమే చేస్తాను, మరి సక్సీడ్ అవుతానో లేదో నాకే తెలియదు. అయితే నేను నమ్మిన సిద్ధాంతాన్ని, మహర్షులు చెప్పిన సిద్ధాంతాన్ని మీ ముందర పరచడానికి ప్రయత్నం చేస్తా. మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటారో చూడండి. ఒక పరమాత్మ ఉన్నాడని చెప్పాను కదా, ఆయన నిరాకారం, ఆయన దేవుడు అన్నాను. దేవుడు అని ఎందుకన్నానంటే దివ్యతి, ప్రకాశిస్తాడు. ప్రకాశమే ఆయన గుణం. ప్రకాశం అంటే వెలుగు కాదు. ప్రకాశం అంటే మీకు అర్థం కావడం, మీకు స్ఫురించడం. కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది నాన్న వాయిస్ కదా, నాకే చెవులో చూస్తాను. ప్రకాశం అంటే మీకు స్ఫురించటం. అట్లా స్ఫురించింది. ఏం స్ఫురించింది? పిల్లి, మూత, శబ్దము, పాలు, మీ లోపల స్ఫురణ జరిగింది. స్ఫురణ నా దగ్గర కాదు, స్ఫురించినది కాదు, స్ఫురణ పరమాత్మ. అది బాగా అర్థం చేసుకోవాలి. అది పరమాత్మ అయితే ఆ పరమాత్మలో నుంచి ఒక శక్తి బయటకు వచ్చింది. నామ రూప క్రియ అనే పేరుతో అది బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చినటువంటి శక్తిలో ఈ పరమాత్మ చిశక్తి కూడా ప్రవేశించింది. ప్రవేశించిన దానికి జీవుడు అని పేరు పెట్టాను. అది నాకు దృశ్యమైంది. నిన్న నేను ద్రష్టగా ఉన్నాను కదా, అది కదా మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే ద్రష్ట ఒకడే అవుతున్నాడు, దృశ్యం అనేకం అవుతోంది. ఎందుకంటే చూసేవాడు ఒక్కడు, చూడబడేవి అనేకం, చాలా చూడబడుతున్నాయి. చూసేవాడు మాత్రం ఒకడే. ఎందుకు ఒకడే అయినాడు? వెళ్ళి మూత శబ్దం చెయ్యగానే ఇక్కడ కూర్చున్న అందరికీ కూడా ఒకటే స్ఫురణ కలిగింది. తలా ఒక స్ఫురణ కలగలే. పిల్లి స్ఫురణ అనుకుందాం, కుక్క స్ఫురణ కలగలే ఎవరికి కూడా. అందరికీ పిల్లనే స్ఫురించింది. కానీ మీ అందరిలో ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క పిల్లి కనపడింది. అవునా? లేక ఒక పిల్లే అందరికీ కనపడిందా? తలా ఒక పిల్లి కనపడింది. చూసే మీరందరూ ఒకటే, చూడబడేటువంటిది మాత్రం అనేకం. అందుకని ద్రష్ట ఒకడు, దృశ్యం అనేకం. ఈ స్టెప్ అందరికీ బాగా అర్థమైంది. ద్రష్ట ఒకటే అయితే దృశ్యం కూడా ఒకటే కావాలి కదా అని కాదు. ద్రష్ట ఒకడు, దృశ్యం అనేకం. ఈ అనేకమైన దృశ్యంతో చేరినటువంటి వాణ్ణి జీవుడు అన్నాం మనం. అవునా? ఎప్పుడైతే అనేకమైన దృశ్యంలో ఒక భాగంలో మాత్రమే చేరాడో, అంటే నీలో చేరినటువంటి జీవుడు వీళ్ళలో చేరలే. నీ జీవుడు వేరు, వాడి జీవుడు వేరు, వాడి జీవుడు వేరు. కాబట్టి పరమాత్మ ఒకటే, కానీ జీవులు అనేకం. అవునా కదా? జీవులు అనేకం, పరమాత్మ ఒక్కడే అందరిలో కూడా. నీలో, నాలో, అన్ని ప్రాణులలో ఉన్న పరమాత్మ మాత్రం ఒకడే. అన్ని నామ రూప క్రియలన్నీ వేరు వేరు. మీకు ఇంకా అర్థం కావాలంటే కొలను ఒకటే, కొలనులో పడ్డ రాయి ఒకటి, అలలు వేరుగా వచ్చాయి. ఇంకొక రాయి వేశాను, ఇంకొక అలలు వచ్చాయి. మొదటి రాయికి వచ్చిన అలకి రెండో రాయి వేసినప్పుడు వచ్చిన అలకి తేడా ఉందా లేదా?
లేకపోతే ఇందాక అల వచ్చింది కదా ఆ రాయి ఇంకా నేను మళ్ళీ ఇంకో అల్లని ఎందుకు సృష్టించాలి అని రెండో రాయి అనుకుందా? అనుకోలే. కాబట్టి జీవుళ్ళు అనేకం, ఒక జీవుడు కాదు. అందుకనే ఒకడు మరణిస్తే అందరు చావగల. ఒక పరమాత్మలో నుంచి జీవుడు వచ్చాడు అని అంటే ఒక జీవుడు చచ్చిపోతే అందరు జీవుళ్ళు చావాలి కదా అంటే చావడు. ఒక ద్రష్ట పోతే అందరి ద్రష్టలు పోతారు. ఎందుకంటే ఒక స్ఫురణ పోతే పోవడం అంటూ ఉండదు. అది ఎందుకు పోదు? అది ప్రజ్ఞాఘనం. దాని మీద జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే అవస్థలు తిరుగుతూ ఉన్నాయి. స్టేషన్ మాస్టర్ రైలు స్టేషన్లో ఉన్నంతసేపు ఎన్ని రైళ్ళైనా రావచ్చు, ఎన్ని రైళ్ళైనా పోతూ ఉండొచ్చు, పడిపోతే కూడా పడిపోతూ ఉండొచ్చు. రైలు పడిపోయినా స్టేషన్ మాస్టర్కి ఏ సంబంధం లేదు, ఆయనేం చావడు కదా. అందుకని ద్రష్ట ప్రజ్ఞాన ఘనం వాడి లోపల ఇంకొకరిని దూర్చడానికి అస్సలు వీలు లేదు. ఇంతకు ముందు లేదు, ఇప్పుడు లేదు, రేపు లేదు. జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనేటువంటి అవస్థలు జీవుడికి కానీ పరమాత్మకు లేవు. జాగ్రత్త స్వప్న సుషుప్తులు జీవుడికే కానీ పరమాత్మకు లేవు. ఒకటి స్టేట్మెంట్ ఇది. జీవుళ్ళు అనేకం ఉన్నారు, పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అనేది ఒక స్టేట్మెంట్. ఇది మారకూడదు. స్టేట్మెంట్ అంటే ఇంక అది మారకూడదు ఇటువంటి పరిస్థితిలో. ఇంకెవరన్నా ఇంకో రకంగా చెప్పినా దీనికి ఎగెనిస్ట్గా చెప్పకూడదు. జీవులు అనేకం కాబట్టి ఎవడి ఆలోచనలు, ఎవడి జ్ఞానము, ఎవడి క్రియ వాడికి వేరు కాబట్టి జీవులు అనేకం, వాళ్ళ ఆలోచనలు అనేకం, వాళ్ళ జ్ఞానశక్తులు అనేకం. ఎందుకు జ్ఞానశక్తులు అనేకం అంటే ఒక పని చెయ్యాలంటే ఒకడు ఒక మార్గంలో పెడతాడు, మరొకడు ఇంకొక మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఒకడు చెంపదెబ్బ కొట్టి అందరినీ చంపి అదంతా కైవసం చేసుకోవచ్చు. ఒకడు మంచి మాటలు చెప్పి వాళ్ళని మార్చి చేసుకోవచ్చు. ఒకడు దబాయించి తిట్టి కొట్టి వాళ్ళ డబ్బులంతా లాగేసుకోవచ్చు. అంటే మార్గాలు వేరుగా ఉన్నాయి. జీవుడు వెళుతున్నటువంటి మార్గం వేరుగా ఉంది. అందుకని వాడి ఆలోచనలు వేరు, వాడి వ్యవహారం వేరు, వాడి క్రియ వేరు. జీవుడి క్రియలు ఎప్పుడైతే జీవులు అనేకమైనారో జీవులు పరిమితమైనారు. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడే క్రిటికల్గా ఉంటుంది. మీకు క్లారిటీ వచ్చేది ఇప్పుడు ఈ స్టెప్లో. జీవులు పరిమితమైనారు. ఎందుకని? అనేకమైనది ఎప్పుడు పరిమితం అవుతుంది, ఏకమైనది ఎప్పుడు అపరిమితం అవుతుంది. ఒక్కటే ఉన్నప్పుడు అపరిమితం, అనేకమైనప్పుడు పరిమితం అవుతుంది. అంటే నా దగ్గర ₹1 ఉంది, 10 పైసలు, 10 పైసల బిళ్ళలు 10 ఉన్నాయి ఒక రూపాయిలో. ఇప్పుడు 10 పైసలు పరిమితమా అపరిమితమా? పరిమితం. ఎందుకని? ఇంకా 90 పైసలు అవతలు ఉన్నాయి. అర్థమవుతోంది కదా. నా దగ్గర ₹1 ఉంది, దీన్ని చిల్లరగా మార్చుకున్నాను. చిల్లరగా అంటే అనేకం చేసుకున్నాను. 100 పైసలు చేసుకున్నాను. అదా కొన్ని 10 పైసలు వద్దులే, 100 పైసలు చేసుకున్నాను. 1 పైసా ఈ చేతిలో పట్టుకున్నా, 99 పైసలు ఈ చేతిలో పట్టుకున్నా. ఈ 1 పైసా ఏమంటుందంటే నేను చిన్నదాన్ని, ఇక్కడ చాలా ఉన్నాయి అని అంటుందా? అంటారు. అట్లా అనేకమైనటువంటి జీవుడు. ఎందుకంటే స్ఫురణ అందరికీ లేదు, అందరూ పరమాత్మను నేను అనేటువంటి జ్ఞానం లేదు. అది చాలా హయ్యర్ లెవెల్ ఫిలాసఫీ. అది అందరికీ అర్థం కాదు, చెప్పినా కూడా అర్థం కాదు. మనమే 30 ఏళ్ల బట్టి చెప్పుకుంటుంటే ఈ 3 రోజుల క్లాసులోనే ఇంతమంది ఇంత కరెక్ట్గా కూర్చోవడం నేను చూస్తున్నాను. ఇప్పటి వరకు ఏదో ఏమోలనో కొంత అలసడి, కొంచెం మాటలు ఏవో ఉండేవి. ఇప్పుడు చూస్తున్న 4 రోజుల నుంచి మాత్రం ఎవరు కథలు. అంటే ఇప్పుడు అర్థమవుతోంది అని నాకు తెలుస్తోంది. అంతకుముందు ఇంత అర్థమైనట్టు నేను గ్రహించలేదు. మీ మొహాలు చూస్తే కూడా ఎప్పటికప్పుడు మీకు తెలుస్తున్నది కాదని చెప్పాను. ఈ పరిమితమైనటువంటి ఈ జీవులు అనేకమని చెప్పాను. ఈ పరిమితమైన వాడు తనకంటే ఎదురుగా ఉన్న అపరిమితాన్ని
చూసి నేను కించిజ్ఞుణ్ణి, నువ్వు సర్వజ్ఞుడు అనుకుంటున్నాడు. సర్వజ్ఞుడు ఎప్పుడు ఎక్కడుండాలి? కించిజ్ఞత్వం నేను పక్కకు తీసుకుంటే నాకంటే ఎదురుగా కనిపించే నా దృశ్యమే నాకు అపరిమితంగా కనిపిస్తుంది. అవునా కదా? అర్థమైందా? ఈ పదాలు అర్థం కాదు. 1 పైసాకి 99 పైసలు తనకంటే వేరుగా కనిపిస్తాయి. రూపాయిలో 100 పైసలు కలిసి ఉన్నప్పుడు 99 వేరే, 1 వేరే అని అనుకోవచ్చు. 1 రూపాయిగా ఉన్నప్పుడు ఎప్పుడైతే దాన్ని మార్చి నేను మార్చడానికి వీల్లేదు. పరమాత్మని మార్చడానికి వీల్లేదు. కానీ ఈ జీవులు అనేది అందులో వచ్చినటువంటి తరంగాలని చెప్పాం. దాంట్లో నుంచి వచ్చినటువంటి ఒక భాగం. అందుకే అనేకం, ఆ అనేకం స్టెప్ మర్చిపోకూడదు. అనేకం తనకు ఎదురుగా ఉండేటప్పటికీ ఏకమైనటువంటి జీవుడు అనేకాన్ని చూసి నేను చిన్నవాడిని, నువ్వు పెద్దవాడివి, అందుకని నేను బలహీనుణ్ణి, నువ్వు బలవంతుడివి, నాకు నువ్వు సహాయం చెయ్యి అని అడగడం నేర్చుకున్నాడు. అర్థమైందా? ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఎవరికి? జీవుడికి. నువ్వు జీవుడుగా ఉంటే నీకు దేవుడు ఉన్నాడు. నువ్వు జీవుడివి కాదనుకుంటే నీకు దేవుడు లేడు. ఇప్పుడు అర్థమైందా? నిన్నటి అనుమానం ఇప్పుడు పోయిందా? అమ్మగారు ఏంటి దేవుడు లేడని చెప్తున్నాడు, వెంకటేశ్వర స్వామి లేడని చెప్తున్నాడు? కాదు. వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నాడో నిన్న చెప్పాను మీకు. వస్తు సిద్ధంగా లేడు. అంటే దేవుడు అనేటువంటి ఒక పదార్థం మీకు నామరూప క్రియలను నేను చూపించగలిగినట్టుగా దేవుడు అనే వెంకటేశ్వర స్వామిని కానీ, మల్లికార్జున స్వామిని కానీ, భద్రాచల రాముడిని కానీ, కలకత్తా కాళీని కానీ మీకు నేను కాదు ఎవ్వడూ చూపలేడు. ఎందుకంటే వాళ్ళు వస్తువులు, వాళ్ళు రాతి విగ్రహాలు, రాతితో చేయబడినటువంటి బొమ్మలు. మరి వాళ్ళల్లో దివ్యత్వం ఏది? నాలో జీవుడు, నా నామరూప క్రియలలో ఉన్న జీవుడు, నామరూప క్రియలలో ఉన్న నా స్ఫురణ కదా జీవుడు అని అనుకున్నది, అది మర్చిపోవకండి. ఆ నామరూప క్రియలలో ఉన్నటువంటి జీవత్వం ఆ జీవుడికి వేరుగా ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రకృతి, దృశ్యమానమైన ప్రకృతి అంతా దేవుడే. అంటే నా బుద్ధిలో వాడు దేవుడు, వస్తువులో వాడు దేవుడు కాదు. నేను జీవుణ్ణి అయిపోతే, నేను జీవుణ్ణి బుద్ధిలో అయిపోయినానా, వస్తువుగా అయిపోయినానా? నేను వస్తువుగా జీవుణ్ణి కాలేదు. నేను వస్తువుగా ఎవరిని మర్చిపోయినారు? సత్తాని. నా సత్తు కదర్రా నామరూప క్రియలైంది, నా చిత్తు కదర్రా నా పరమాత్మగా ఉన్నది. సచ్చిత్తులు కదమ్మా. నిన్నటి మళ్ళీ మర్చిపోతే ఎట్లన్నదా? సత్తు చిత్తు అనే 2 పదార్థాలు కదా మన దగ్గర ఉన్నది. నా సత్తే కదా నామరూప క్రియ అయింది, నా చిత్తే కదా అందులో ప్రవేశించింది. అందులో ప్రవేశించిన దానికి కదా నేను జీవుడని పేరు పెట్టుకున్నాను. ఎప్పుడైతే నేను ప్రవేశించినా కూడా ఇంకా నా దగ్గర చాలా ఉంది కదా. ఈ నాలో ఉన్నదాన్ని నేను చూసుకోలేక నాకంటే బయట ఉన్నటువంటి నామరూప క్రియలు నాకు దృశ్యమైంది, నేను ద్రష్ట అయినా అప్పటికి. ఈ నామరూప క్రియలకు జీవత్వమై పేరు పెట్టే నేను. ఈ జీవుడికి వీడి బయట ఉన్నవాడు దృశ్యమై అది దేవుడైనాడు. వస్తువులో దేవుడు కాలేదు, బుద్ధిలో దేవుడైనాడు. బుద్ధి ఎప్పుడైతే, అందుకనే నీకున్నటువంటి నమ్మకం నాకు ఉండటంలా. నీ బుద్ధి నమ్ముతున్నది వాడిని దేవుడు అని, నా బుద్ధి నమ్మటం లేదు. అందుకని నిన్ను ఆస్తికుడు అన్నారు, నన్ను నాస్తికుడు అన్నారు. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా? జీవుడు ఉంటే దేవుడు ఉన్నాడు, జీవుడు కాకపోతే దేవుడు లేడు. మరి దేవుణ్ణి పోగొట్టాడా? ఇది తెలియక దేవాలయాలన్నీ కూర్చేస్తే దేవుడు పోతాడని ఆ పిచ్చి
పిచ్చి మతం వాళ్ళు అనుకుంటున్నారు. హిందూ దేవాలయాలన్నీ గురి చేస్తే హిందూ దేవుడు లేకుండా పోతాడు అని. హిందూ దేవాలయాలు కూలిస్తే దేవుడు పోడు. నీ బుద్ధిలో జీవత్వం పోగొడితే దేవుడు పోతాడు. అప్పుడు దేవుడు ఏమవుతాడు? నీలో వచ్చి కూర్చుంటాడు. నీ జీవత్వం పోగొట్టాలంటే నేనేం చేయాలి? నువ్వు పైసావి కాదురా, నువ్వు రూపాయివి అని చెప్పాలి కదా. నువ్వు రూపాయిని ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో అక్కడ 99 పైసలు ఖాళీ అయిపోయినాయా? అవి ఎక్కడికి వచ్చినాయి? నీ లోపలికి వచ్చినాయి. మరి దేవుడు పోయినాడా? దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడు. దేవుడి గురించిన సరైన అవగాహన వచ్చిందా? ఇది హయ్యెస్ట్ ఫిలాసఫీ. అంత ఫిలాసఫీ అందరికీ తెలియదని, అందరికీ మామూలు మనిషికి ఎట్లా తెలుస్తుందిరా? ఇంత కష్టపడి ఇంత మీ దగ్గరికి వచ్చిన ఎగ్జాంపుల్స్ చెప్పి ఇన్నిసార్లు చెప్తే కూడా మళ్ళీ నువ్వెవర్రా అంటే నువ్వెవర్రా అనగానే ఏమంటున్నారు? నేను ఫలానా పేరు గలవాడిని అంటున్నాం కదా. అందుకనే మన పెద్దలు ఊరే పిచ్చివాడా, నీకు ఇట్లా చెప్తే అర్థం కాదురా, ఎప్పుడో ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత ఇది నీకు అర్థం అవుతుంది. అందుకని బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే. పరమాత్మ భగవద్గీతలో నాయన చాలా జన్మలు ఎత్తిన తర్వాత జ్ఞానవంతమైన ఈ నన్ను తెలుసుకునేటువంటి ఈ జన్మ వస్తుంది. మరి ఆ చాలా జన్మల దాకా నన్ను ఏం చేయమంటావురా అంటే, చాలా జన్మలు ఎత్తిన తర్వాత ఒక్కసారే కదా నువ్వు పరమాత్మగా ఉండి ఒక వాసనతో నామరూప క్రియలుగా మారి జీవత్వాన్ని తెచ్చుకున్నావు. ఆ జీవత్వంలోనే నువ్వు ఉంటూ ఉంటూ అనేక జీవత్వాలు పొందుతూ ఉన్నావు. ఏమవుతున్నావు అంటే నువ్వు జీవుడుగా ఉన్నావు. జాగ్రత్త స్వప్న సుషుప్తులనే అవస్థలు పొంది తర్వాత మరణం పొందావు. మరణం పొందింది ఎవరు? నిన్నటి 2 అవస్థలలో లేదు మరణం నీకు. నిన్న 2 అవస్థలు ఏమిటి? నామం రూపం. సుషుప్తిలో లేదు, నీకు స్వప్నంలో లేదు. ఎందుకని? నా ఊహలో నేను 10 అంతస్తుల మేడ కట్టేసుకున్నాను. పక్కన సుధ వచ్చి, అమ్మ ఈ మేడలో దేవుడి గది లేదు, మీరు ఒక దేవుడి గది పెడితే బాగుంది. సుధా సరే దేవుడి గది పెట్టేస్తానే, ఈ ఈశాన్యం ఈ బెడ్రూమ్ తీసి పారేసి దీన్ని నేను దేవుడి గది చేసేస్తా. ఇప్పుడు ఈశాన్యం బెడ్రూమ్ని తీసేయడానికి, దాన్ని దేవుడి గదిగా కన్వర్ట్ చేయడానికి నాకేం కష్టం ఉందమ్మా? కూలీలు కూడా అక్కర్లేదు, టైం కూడా అక్కర్లేదు, దేశం కాలం వస్తువులతో సంబంధం లేకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను ఎన్నైనా మేడలు కట్టుకోవచ్చు. అట్లా నేను ఎన్నెన్నో జన్మలు పొందొచ్చు 2 అవస్థలలో. 3వ అవస్థకు వచ్చాననుకో, నామరూప క్రియలు అనేటువంటి క్రియ అనే అవస్థ తమస్సులోకి వచ్చేటప్పటికీ ఏమైపోతుంది? నాకు టైం కావాల్సి వస్తుంది, నాకు మెటీరియల్ కావాల్సి వస్తుంది, నాకు డబ్బు కావాల్సి వస్తుంది కదా. అందుకనే ఈ దేహం ధరించిన తర్వాతనే నాకు ఈ కష్టాలన్నీ వచ్చినాయి. ఇటువంటి దేహంతో ఉండి నేను మళ్ళీ కోరికలు కోరుకుంటున్నా. అందుకని నేను మళ్ళీ ఇంకో జన్మకు వెళ్ళాల్సి వస్తుంది. అది అయిపోకుండా మళ్ళీ కోరికలు కోరుకుంటున్నా. భగవద్గీతలోనే ఏం చెప్పాడు పరమాత్మ? ఎవడెవడు దేహము సాధించేటప్పుడు ఏ కోరికలు కోరుకుంటున్నాడో, ఏ వ్యవ్యం వాపి స్మరంతి అన్నాడు. అంటే స్మరిస్తున్నాడు. స్మరణ ఎక్కడ జరుగుతోంది? స్ఫురణ కాదు, స్మరణ. స్మరంతి అంటాడు. స్మరంతి అంటే జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఎక్కడ జ్ఞాపకం చేసుకునేది? మీరు ఆలోచించండి. ఏ స్థితిలో? నామం స్థితిలో. ఎందుకు అంత కష్టపడుతున్నారమ్మా? నామరూప క్రియల్లో నామం కదా ఆలోచన అని చెప్పాను కదా. మరి స్మరంతి అంటే ఆలోచిస్తున్నావు, చచ్చేటప్పుడు ఆలోచించావు. ఆలోచన ఎక్కడ పుడుతోంది? మరి నామం దగ్గర పుడుతోంది. కాబట్టి నువ్వు అప్పుడు ఎప్పుడు ఎక్కడున్నావు? మనసు దగ్గర ఉన్నావు. ఇంత స్లోగా చెప్తున్నాను, మళ్ళీ మీరు సమాధానం చెప్పకపోతే
వేస్ట్ అనిపిస్తుంది. నామం దగ్గర ఉన్నావు మీరు, పైగా మీరు భయపడవాకండి. నేను చెప్తే తప్పేమో, తప్పైతే నన్ను ఇంతమందిలో అరుస్తారేమో. అస్సలు నేనేం అరవను, భయపడద్దు, మాట్లాడండి, ఏం తప్పు లేదు. ఇక్కడ నేను మీకు కనపడాలని హయ్యర్ లెవెల్లో కూర్చున్నాను, కానీ నేనేదో చాలా పెద్ద అని మీరేదో చాలా చిన్న అని అందరిలో ఉన్నవాడు ఒకడేనని చెబుతుంటే ఏం భయపడద్దు. నువ్వు నామం లెవెల్ దాటి కనుక స్ఫురణ లెవెల్లో ఉంటే నీకు మళ్ళీ జన్మ రాదు. అసలు నువ్వు నామం లెవెల్లో ఉన్నావు అనుకో, ఇంకా కాస్త కింద లెవెల్లో రూపం లెవెల్లో ఉన్నావు అనుకో, నువ్వు రూపం లెవెల్లో ఎక్కడ ఉంటావో చెప్పనా? చచ్చిపోయినప్పుడు మన అందుకే ఒరే తొందరగా బయట పడుకోబెట్టండి రా వీడిని అంటారు. ఎందుకంటే ఇంట్లో పడుకోనుంటే మన ఇంట్లో ఉన్న ఏవో అన్నీ కనిపిస్తాయి. అట్లా కనిపించకుండా వాళ్ళు పాపం దేవుడి ఫోటోలే అన్ని హాల్లో ఇట్లా పెడతారు. పాతకాలంలో పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఫ్యాషన్ కాబట్టి పెట్టుకోరు, కానీ అన్ని దేవుడి ఫోటోలు ఒక చెక్క కొట్టి ఆ లెవెల్లో పెడతారు. అంటే వీడిని ఇక్కడ ఎప్పుడో చచ్చేటప్పుడు వీడిని ఇక్కడ కింద పడుకోబెడతారు, వీడి దృష్టి ఇల్లంతా చూసుకుంటాడు, చూసుకున్నప్పుడు ఏ దేవుడి ఫోటోల మీదన్నా వీడికి అడ్డుపడి సావని, ఆ క్షణంలో వాడికి ఆ నామం ఆ ఆలోచన రాని, లేకపోతే ఆ భగవంతుడివో భగవంతుడా నన్ను ఎట్లాగైనా నీ దగ్గరికి నేర్చుకోరా. ఎందుకంటే దేవుడిని బయట చూడటం వాడికి అలవాటైంది కదా, దేవుడు బయట ఉన్నాడు కదా. బయట అంటే కైలాసంలోనో వైకుంఠంలోనో. అందుకే దానికి తగ్గటువంటి శ్లోకాలు కూడా మన వాళ్ళు రాసించారు. శివలోకమవాప్నోతి శివేన సహమోదతే. ఎక్కడున్నాడు ఆ శివుడు? వాడి కైలాసం ఎక్కడుంది? వాడి అడ్రస్ నాకు చెప్పండి, కష్టపడినా వాడి దగ్గరికి పోదాం. వాడు లేడు, కైలాసం లేదు. మరి ఎక్కడుంది? నా బుద్ధిలో ఉంది. వైకుంఠం ఎక్కడుంది? నా బుద్ధిలో ఉంది. మరి పోతనామాచ్యుడు సగం భాగవతం రాసిన తర్వాత ఆయన ఎక్కడికో వెళితే అలా వైకుంఠపురంలో అన్న తర్వాత ఆ వైకుంఠపురం ఎట్లా ఉంటుందో పోతనామాచ్యుడికి తెలియకపోతే, వైకుంఠపురములో నగరిలో ఆ మూల సౌధంబు దాపల మందారవనాంతర అమృత సరస్సు ప్రాంత ఇందుకాంతోపలోత్పల పర్యంకరమా వినోది అని విష్ణువే వచ్చి రాసిపోయినాడు ఆయన అడ్రస్సు అని చెప్పుకుంటాం కదా. మరి అది అబద్ధమా? అబద్ధం కాదు, నిజమే. ఎందుకంటే ఆ వచ్చిన వ్యక్తి బుద్ధిలో వైకుంఠం అక్కడుంది. ఆయన బుద్ధిలో అటువంటి వైకుంఠంలో ఆ అమృత సరస్సు, ఆ మందారవనము, అందులో ఇందుకాంతోపరోత్పల పర్యంతము అంటే చంద్రకాంత శిలలతో చేసినటువంటి పరుపు మంచము, అక్కడ ఒక గేట్లోనేమో నాగేంద్రము పాహి పాహి అని వచ్చింది. మనకి ఎవరైనా వచ్చి కాలికి వెలుగొడితే మనం లోపల పడుకొని ఉంటే అమ్మ ఫలానా వాడు వచ్చాడు అని మన వాచ్మెన్ వచ్చి చెప్తాడు కదా. అట్లా నాగేంద్రుడు వచ్చి చెప్పాట. ఎవరికి? విష్ణువు గారి. ఆయన అక్కడి నుంచి బయలుదేరి వచ్చాట. ఇదంతా విజువలైజ్ చేశాడు. ఆయన బుద్ధిలో ఉన్నది ఆ మాటే మీకు అర్థమవుతుంది. మనం ఏమనుకుంటామంటే ఓ నిజంగా వైకుంఠం ఒకటి ఉంది కాబోలు, ఇట్లా ఉందేమో. అది అబద్ధం అని నేను చెప్పట్లేదు, మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అమ్మగారు దేవుడు లేడన్నాడు అన్నారంటే నాకు మర్యాద పోతుంది, మీకు మర్యాద పోతుంది. రేపే నాస్తికులందరూ మన దగ్గరకు వచ్చి ఓ మీరు మనం షేక్ హ్యాండ్ రండి, మనం అంతా ఒకటి, మీరు కూడా దేవుడు లేడని చెప్తున్నారట, వెరీ గుడ్ అంటారు. నేను చెప్పడం లేదు. మీ లెవెల్ మారే వరకు మీకు దేవుడు ఉన్నాడు, మీ బుద్ధిలో ఉంటాడు, తిరుపతిలో ఉండడు. తిరుపతిలో ఉన్నాడు, శ్రీశైలంలో ఉన్నాడు, అక్కడే ఉండడు, ఇక్కడ కూడా ఉన్నాడు. మీ బుద్ధి ఎక్కడుంటే అక్కడ ఉన్నాడు కదా. మీ బుద్ధి ఎక్కడుంది? మీ దగ్గరే ఉంది. కాబట్టి దేవుడు ఎక్కడ ఉండాలి? మీ దగ్గరే ఉండాలి. మీరు జీవుడుగా ఉంటే మీకంటే వాడు వేరుగా కనపడాలి కదా. మీరు ఎట్లా అనుకుంటే ఎట్లా కనపడతాడు? నేను 7 అంతస్తుల మేడ కట్టుకుంటే 7 అంతస్తుల మేడ కనపడుతుంది నాకు. వద్దు నేను గుడిసె చాలు నాకు అనుకుంటే గుడిసే కనపడుతుంది. అది క్రియ కాదు.
అది క్రియలో లేదు, అది బుద్ధి. అందుకే బుద్ధి తంత్రం, దేవుడు వస్తుతంత్రం కాదు. అందుకని తిరుపతికి పోయి చూడక్కర్లేదు.